అమ్మ దగ్గుతో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. బాబుని దగ్గరకు తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ వీడికి కూడా అంటుకుంటుందని ఎత్తుకోవడం లేదు. అంకుల్, అలా కూర్చొని మాట్లాడుకుందాం. సడన్ గా అట్లా టెన్షన్ పడుతున్నారేంది? ఎవరున్నారు? తీసుకోమ్మా, తీసుకో. అల్లుడు, ఆంటీని వెతకడంలో నువ్వు కూడా హెల్ప్ చేయాలి. తప్పకుండా అంకుల్. రాజేశ్వరిదేవి అంటే ఇండియాకి ఎందుకు వచ్చిందో, ఎవరి కోసం వచ్చిందో, ఏ పని మీద వచ్చి ఉంటుందో ఏమన్నా ఐడియా ఉందా? ఇండియాలో ఆమెకు బాగా కావలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేశారు అంకుల్? చేసిన నో యూస్. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది అంకుల్? ఒక్క మాటలో చెప్పాలంటే రాజేశ్వరిదేవి మా ఇంటి దేవత. మా అమ్మ నాయనల్ని తన ఓన్ పేరెంట్స్ లా ట్రీట్ చేస్తుండే. కన్న కొడుకు కంటే వాళ్ళకి కోడలంటేనే ప్రాణం. అలాంటి కోడలు కనబడకపోతే ప్రాణం పోయినట్టు గిలగిలా కొట్టుకుంటున్నారు. మందులు కూడా వేసుకుంటలేరు, తిండి కూడా బంద్ చేసిండ్రు. చావుకు దగ్గర అవుతున్నారు. నా కూతురికి నా మీద అనుమానం. వాళ్ళమ్మ చెప్పకుండా పోనీకి నేనే కారణమని అనుకుంటుంది. నా మీద కోపంతో నాతో మాట్లాడడం కూడా బంద్ చేసింది.
నన్ను శత్రువు లెక్క చూస్తుంది. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఒక దిక్కు రాజేశ్వరి దేవి నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. మరో దిక్కు టోటల్ ఫ్యామిలీకి నేను శత్రువునయ్యాను. దిక్కు తోచకుండా తిరుగుతున్నా. పైకి చెప్పుకుంటే పరువు పోతుంది. దిగులుతో అమ్మా నాయన సగమైపోయినరు. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే భయమేస్తుంది. ఏ టైంలో ఎటువంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని టెన్షన్గా ఉంది. లైఫ్ అంటే విరక్తిగా అనిపిస్తుంది. బతుకు మీద ఆశ చచ్చిపోతుంది. అంకుల్, ఎక్కడున్నా మీ మనసులోని బాధ రాజేశ్వరి దేవి ఆంటీకి వినిపిస్తుంది. మనసు మార్చుకుంటుంది, మళ్ళీ తిరిగొస్తుంది. తిరిగి రాకపోతే వస్తుంది. రాకపోతే చచ్చిపోతాను. అంకుల్, వేరే దారి లేదు. మా పేరెంట్స్ కి కూతురికి నేను సమాధానం చెప్పుకోలేను. అంకుల్, కావాలని నన్ను ఇక్కడికి పిలిపించావు కదూ? ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? నా బతుకు నన్ను బతకనివ్వు. ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, కొత్త ప్రాబ్లమ్స్ మోయలేను. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ప్రస్తుతం ఎవరి కన్నీళ్లు తుడిచే పొజిషన్ లో లేను. పంజరంలో పక్షిని. నన్ను చూసి జాలి పడండి, అంతేకాని ఇలా నా వెంట పడకండి. ఇంతకంటే ఏమి చెప్పలేను. చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. ఆంటీ, ఒక్క నిమిషం. మమ్మల్ని ఆశీర్వదించండి. అమ్మ శశి,
నమస్తే కమిషనర్ గారు, గుర్తుపట్టారా? మిస్సెస్ ప్రతాప్, ఎగ్జాక్ట్లీ. టేక్ యువర్ సీట్. కానీ నేనిప్పుడు మిసెస్ ప్రతాప్ హోదాలో రాలేదు. ఒక సామాన్య పౌరురాలిగా వచ్చాను, ఒక కామన్ ఉమెన్ గా వచ్చాను. సార్, పర్మిషన్ తీసుకోకుండా లోపలికొచ్చాను. ఏమీ అనుకోరు కదా? ఇట్స్ ఓకే. నాకు తెలుసు సార్, ఏమీ అనుకోరు. ఎందుకంటే మీరు ప్రజల కోసం పనిచేసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ప్రజల వద్దకు డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ కంప్లైంట్స్ ని స్వయంగా సాల్వ్ చేసే గ్రేట్ పోలీస్ ఆఫీసర్. న్యాయాన్ని 4 పాదాల మీద నడిచేలా చేస్తున్న స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఏ మాత్రం కూడా ఇన్ఫ్లుయెన్స్ కి లొంగని ఎనర్జెటిక్ పోలీస్ ఆఫీసర్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన అతి గొప్ప పోలీస్ కమిషనర్ గారికి సెల్యూట్ చేయాలనిపించి పనిగట్టుకుని స్పెషల్ గా వచ్చాను సార్. అమ్మా, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? లేదు సార్, అస్సలు లేదు. మీరేంటో, మీ సిన్సియారిటీ ఏంటో కళ్ళారా చూసిన దాన్ని, దాని ఫలితం అనుభవించిన దాన్ని. ఎక్స్ట్రాలు ఎలా మాట్లాడతాను సార్? రాష్ట్రం మొత్తానికి పోలీస్ కమిషనర్ అయ్యుండి క్షణం తీరిక లేకుండా ఉంటూ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కంప్లైంట్ సాల్వ్ చేయడానికి మీ హోదాని కూడా పక్కన పెట్టి మా ఇంటికొచ్చారు. వాడెవడో తన బాబుని కిడ్నాప్ చేశారు అంటూ ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే ఉరుకులు పరుగులు మీద మా ఇంటి మీద పడి భయపెట్టి బెదిరించి మా దగ్గర నుండి బలవంతంగా బాబుని లాక్కొని అతనికిప్పించారు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా సార్ ఆ సీన్? కళ్ళ నుండి రక్తం కారేలా ఏడ్చాను. అయినా మీ గుండె కరగలేదు. నిజమేంటో తెలుసుకోవాలనిపించలేదు. మా బాధ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ఎవరు. ఎందుకంటే మేం చెప్పేది వింటే మీరు అనుకున్న న్యాయం చేయలేరు, మీ వాళ్ళకి న్యాయం చేయలేరు. అందుకే మా నోరు నొక్కి ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మృణాల్ని కొడుకు సందీప్ కి వంట పాడారు. సంధ్య, ఏంటిది? తప్పు, అలా మాట్లాడకూడదు. రా. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే మీ కమిషనర్ గారిని అరెస్ట్ చేయమని చెప్పు. ఐఎమ్ రెడీ. ఆయనకి చేతనైంది అంతే కదా. నోరు లేని వాళ్ళ మీద ప్రతాపం చూపించడం, బెదిరించడం, పెద్దవాళ్ళు చెప్పినట్టు తలాడించడం. మిస్టర్ ప్రతాప్, కమిషనర్ గారు, నేను ముందే చెప్పాను, నేను మిసెస్ ప్రతాప్ హోదాలో ఇక్కడికి రాలేదు. ఒక సామాన్య పౌరురాలిగా వచ్చాను. నా కడుపులోని బాధ చెప్పుకోవడానికి వచ్చాను. మీరు బాబు కోసం మా ఇంటి మీద పడి క్లాస్ తీసుకుంటుంటే ఓపికగా విన్నాను. మరి మీకిప్పుడు ఆ ఓపిక కనిపించదే? సంధ్య, చెప్పేది వినరే? సందీప్ కంప్లైంట్ కి మీ ఆఫీస్ లో విలువ ఉంటుందా? మాలాంటి సామాన్యుల కంప్లైంట్ కి విలువ లేదా? సంధ్య, రాసుకోండి సార్, నా కంప్లైంట్ కూడా రాసుకోండి. మృణాల్ని నా బిడ్డని చంపేసింది. వెలుగు చూడండి, నా బిడ్డని దౌర్జన్యంగా నా కడుపులోనే చంపేసింది. న్యాయం చేయండి సార్, నాకు కూడా న్యాయం చేయండి.
చచ్చిపోయిన నా బిడ్డని ఎలాగో తెచ్చివ్వలేరు. బ్రతుకున్న ఆ హంతకురాలు ఆ మృణాలిని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. రండి సార్, నాతో పాటు రండి, హవేళకి వెళ్దాం. కథలేంటి సార్? నా కంప్లీట్ కి వాల్యూ లేదా? సందీప్ కో న్యాయం, నాకు న్యాయమా? సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా పక్షపాతం చూపించడం ఏంటి సార్? ఇది నమ్మలేకుండా ఉన్నాను. ప్రతాప్, సంధ్య, కంట్రోల్ ఇవ్వు సార్. అలా మాట్లాడకూడదు. పద వెళ్దాం. నేను రాను, అస్సలు రాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ ఆఫీస్ వదిలి వెళ్ళను. నాకు నా బాబు కావాలి, నా బాబు కావాలి. నా బాబు నాకు తెచ్చివ్వండి. బాబు, నా బాబు నాకు తెచ్చివ్వండి. బాబు లేకుండా నేను ఉండలేను. సంధ్య, నా మాట విను. మన దురదృష్టానికి శిక్ష మనమే అనుభవించాలి. అదంతా నాకు తెలీదు. మీ కమిషనర్ గారి వల్లే నాకు నా బాబు దూరం అయ్యాడు. ఆయనే మళ్ళీ నాకు నా బాబుని ఇప్పించాలి. అంతవరకు ఊరుకోను. సంధ్య, సార్, సంధ్య మాటలు సీరియస్ గా తీసుకోకండి. ఏదో ఎమోషన్లో అలా మాట్లాడుతుంది. సంధ్య తరపున నేను సారీ చెప్తున్నాను. సంధ్య, పద. నా బాబు కావాలి ప్రతాప్, నాకు నా బాబు కావాలి. నా బాబు కావాలి ప్రతాప్. సార్, ఒక్కసారి నా సంధ్యను చూడండి సార్. ఆ కన్నీళ్లు చూడండి. ఆ బాధలో సిన్సియారిటీని చూడండి సార్. తన బిడ్డని కిడ్నాప్ చేశారంటూ సందీప్ మిమ్మల్ని తీసుకుని మా ఇంటి మీదకొచ్చాడు. అప్పుడు వాడి మొహంలో ఏ మూలైన బాధ కనిపించిందా సార్? కనీసం కన్నీటి చుక్కైనా కనిపించిందా సార్? అయినా వాడి మాటలు మీరు నమ్మారు. తప్పదు సార్, తప్పదు. నేను మీ పొజిషన్లో ఉన్నా అలాగే చేసి ఉండేవాడినేమో. చెయ్యాలి కూడా. ఎందుకంటే మనం న్యాయానికి బానిసలం కాదు సార్. న్యాయాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ళకి బానిసలం. న్యాయాన్ని తమ లాకర్లలో దాచుకున్న వాళ్ళకి బానిసలం. న్యాయాన్ని తమ కండబలంతో అణిచివేసిన వాళ్ళకి బానిసలం సార్. వాళ్ళకి తల వంచవలసిందే, జీ హుజూర్ అనవలసిందే. అధికారం మన చేతుల్లో ఉన్న పై అధికారులు గీసిన లక్ష్మణ రేఖ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ముఖంలో పోలీస్ దర్పాన్ని చూపిస్తున్నా గుండెల్లో పిరికితనాన్ని దాటుకుని స్వేచ్ఛగా డ్యూటీ చేయలేం. మృణాలని నాకు నా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. అసిస్టెంట్ కమిషనర్ పోలీసులు అయ్యుండి నేనే తన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. అది సార్ మన పొజిషన్. పాపం ఇవన్నీ సంధ్యకు తెలియదు కదా సార్. అందుకే ఈ ఆవేశం, ఈ కన్నీళ్లు, బాధ. డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఇది పరిష్కారం లేని సమస్య. జీవితాంతం భరించాల్సిందే.
నో అదర్ గో. సో ఇప్పుడు ఆలోచించాల్సింది మనకి పుట్టబోయే పాపకి ఏం పేరు పెట్టాలా అని. ఫస్ట్ ఛాన్స్ చాటాకే. శ్రీప్రియ. మీరెవరు చెప్పండి.